హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా క్విక్గా అండ్ టేస్టీగా చేసుకునే ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ అన్నంని మీరు ప్రిపేర్ చేశారంటే ప్లేట్లు లాగించేస్తారండి. పిల్లలు ఇలా లంచ్ బాక్స్లో మీరు ఈ రైస్ని పంపించారంటే ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారండి. ఎప్పుడు లెమన్ రైస్, చిత్రాన్నం కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. రుచి అయితే చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఎలాంటి కర్రీ లేకపోయినా కూడా ఇలా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. రుచి సూపర్గా ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈజీగా టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకొని నానబెట్టుకుంటున్నానండి. మీరు నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ అయినా తీసుకోవచ్చు. ఇలా నానబెట్టుకోవడం వల్ల అన్నం పొడిగా అయి చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు వాటర్ వేసుకొని మనం శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని చేయడం వల్ల మనకు అన్నానికి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. రైస్కి మంటను మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఒక ఎల్లిపాయ గడ్డ తీసుకొని దాన్ని బాగా పైన తొక్కలు పొలిచి తీసుకోవాలండి. పాయలుగా విడదీసుకొని ఇప్పుడు దీంట్లో టమాటోలు వేసుకోవాలండి. 1 కప్పు టమాటోలు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఈ టమాటోలు అనేవి మనకు తొందరగా మగ్గడానికి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు ఎండుమిరపకాయలు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి దీంట్లో. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టమాటోల్ని ఉడికించుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత నేను మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని టమాటోల్ని బాగా ఉడికించుకున్నానండి. మధ్యలో కలుపుతూ చూసుకోవాలండి, లేదంటే కింద మాడిపోతుంది. టమాటోలు బాగా ఉడికాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. 3 లవంగాలు, దీంట్లో యాలకులు వేసుకోవాలి. దీంట్లో బిర్యానీ ఆకు ఒకటి వేసుకోవాలండి. దీంట్లో లవంగాలు వేసుకోవాలి. మిరియాలు ఒక 4 దాకా వేసుకోవాలి. షాజీరా ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక ఉల్లిగడ్డను నేను ఇలా పొడుగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. మంటను మీడియం ఫ్లేమ్ ఉంచుకొని బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు ముందుగా ఉడికించుకున్న టమాటోల్ని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ అయితే. మనకు టమాటో రైస్ కంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకు ఆనియన్ అనేది కాస్త రెడ్గా అయిందండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బాగా వేయించుకోవాలి. పుదీనా కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బాగా వేయించుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ ఉంది కదండి, దీంట్లో వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పైన మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు మంటను లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడికించుకోవాలండి. గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. బిర్యానీ మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా బిర్యానీ మసాలా వేసుకోవడం వల్ల రైస్కి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ధనియాల పొడి ఏమో 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకోవాలండి. చూడండి, పైన ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వాలి, అంటే బాగా ఫ్రై అవ్వాలండి ఈ మసాలా మొత్తము. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకోవాలి.
చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలకు లంచ్ బాక్స్లో లేదంటే నైట్ డిన్నర్లో కూడా మనం ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి కర్రీ లేకపోయినా కానీ తినచ్చండి, అంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనము 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు 2 కలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు కూడా చెక్ చేసుకోవాలండి. ఉప్పు కూడా వేసుకోవాలి దీంట్లో. 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం టమాటోలో కూడా కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు మనం రైస్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా కాస్త లైట్గా మిక్స్ చేసుకోవాలండి. కింది నుంచి అసలు మిక్స్ చేయొద్దు. ఇప్పుడు ఇలా పైన మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ముందైతే ఒక విజిల్ హై ఫ్లేమ్లో ఉంచి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ ఉంచి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా మనకు కుక్కర్లో గాలి పోయిన తర్వాతనే ఇలా మనం మూతను ఓపెన్ చేసుకోవాలండి. చూడండి అన్నం ఎంత పొడిగా వచ్చిందో. ఏ రైస్తో చేసినా కానీ చాలా రుచిగా ఉంటుందండి ఈ అన్నం అయితే. నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే రైస్తో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ రైస్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరినదో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా ఎప్పుడెప్పుడు కావాలంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా చాలా బాగుంటుంది. ఎలాంటి కర్రీ లేకపోయినా కూడా ఒట్టిగా తిన్నా కానీ ఆనియన్ పెట్టుకొని బిర్యానీ ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది దీంట్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.